లైఫ్ ఎప్పుడు అందరికీ ఒకేలా ఉండదు. ఎప్పుడు ఎలా మారుతుంది అనేది ఎవ్వరికి తెలీదు. ఒక్క రాసిన ఆ దేవుడికి తప్ప. ఈరోజు బాగుంది, ఇక నుంచి కూడా నా లైఫ్ అంతా బాగుంటుంది అని కొందరు చాలా సంతోషపడుతుంటారు. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్న లక్ని కానీ అవకాశాన్ని కానీ లాగేసుకొని వాళ్ళు బాగా సంపాదిస్తున్నాం, బాగా ఉంటున్నాము, బాగా నడుస్తుంది అని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళకి ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా దేవుడు ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే తీసుకెళ్లేలా చేస్తాడు. తను ఇప్పుడు ఉన్న స్థానాన్ని చూసి ఒకరి గురించి మాట్లాడడం కానీ, ఒకళ్ళ దగ్గర ఇంకొకళ్ళ గురించి మాట్లాడి వాళ్ళని బ్యాడ్ చేయడం కానీ చేస్తే ఏదో ఒక రోజు తనకే రివర్స్ అవుతుందని తను మర్చిపోయి బ్రతికితే మాత్రం ఖచ్చితంగా ఇది తలకిందులు చేసి చూపిస్తాడు ఆ దేవుడు. అందుకే మనం ఎప్పుడు ఎవరి దగ్గర గొప్పలకు పోయి వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర, వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర చెప్పడం మానేసి మన బ్రతుకేంటి, మనం ఏం చేస్తే మనం బాగుపడతాము అని ఆలోచించకుండా ఉంటే రేపు నష్టపోయేది నువ్వే. ఎందుకు అని అంటే చాలా మొసలు కన్నీళ్ళు కార్చి నేను చెప్పేది నిజం అని చెప్పి